ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 73వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రంలో 14వ శ్లోకం. నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్చకార్యాయ తుభ్యం. విశేషమైన ఈ శ్లోకంలో ప్రతి పాదంలోనూ నమస్తే ప్రారంభంలో ఉంది, చివర తుభ్యం అంతంలో ఉంది. పాదాది పదం నమస్తే, పాదాంత పదం తుభ్యం. అద్భుతమైన శబ్దాలంకారం. నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం. మహాసత్వవాహాయ అనేక విశేషమైనటువంటి సత్వములను జీవులను వహించగలిగే శక్తి ఉంది. సమస్త జీవులను కూడా, సత్వముడు జీవులు, పరాక్రమం కూడా అర్థం. అన్ని పరాక్రమాలు వహించగలడు, అన్ని జీవులను వహించగలడు. అటువంటి తుభ్యం మీకు ఓ స్వామి, మీకు తే నమః, మీకు నమస్కారం. తే తుభ్యం ఒకటి. నమస్తే వజ్రదేహాయ తుభ్యం. వజ్రదేహుడు ఆయన. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందండి. వజ్రం వజ్రేన భిద్యతే. వజ్రాన్ని వజ్రంతోనే భేదిస్తారట, అంత కఠినంగా ఉంటుంది. అలాంటి మహావజ్రదేహుడు ఆ స్వామి, ఓ స్వామి నమస్తే తే నమః. నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం. సూర్యుడి యొక్క కాంతిని కూడా అధిగమించినవాడు, సూర్యుడి యొక్క తపన శక్తిని కూడా అధిగమించినవాడు అలాంటి స్వామి తే నమః. నమస్తే కృతామర్చకార్యాయ తుభ్యం. నమస్తే కృత అమర్చకార్యాయ తుభ్యం. అమర్చులంటే మర్చులు కానివాళ్ళు, మానవులు కానివాళ్ళు, దేవతలు. వాళ్ళ యొక్క కార్యాన్ని నిర్వహించారు. దేవకార్యం, రాక్షస సంహారమే దేవకార్యం, దాన్ని నిర్వర్తించారు. అటువంటి స్వామి మీకు నమస్కారం. నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం. నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం. నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం. నమస్తే కృతామర్చకార్యాయ తుభ్యం. ఇప్పుడు 73వ లహరి. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదార ఏవ కిమత స్వమతే లభస్వ. ఆకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదార ఏవ కిమత స్వమతే లభస్వ. కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఇక్కడ కూడా శబ్ద చమత్కృతి చూడండి. ప్రథమ పాదంలో భూదారతాం, ద్వితీయ పాదంలో భూదార, తృతీయ పాదంలో కేదారం, చతుర్థ పాదంలో పాదారవింద. అద్భుతమైన పదప్రయోగం. సుమతే ఓ బుద్ధిమంతుడా, యదపేక్షయా దేనిని దర్శించాలనే కోరికతో ఉన్నావో, శ్రీ భూదార ఏవ, శ్రీ లక్ష్మి, భూ భూమి, దారహ ఏవ భార్యలు కలిగినవాడెవరు, శ్రీ మహావిష్ణువు. భూదారతాం భూమిని తవ్వినటువంటి అవతారం ఏమిటి, వరాహనారాయణుడు. వరాహత్వాన్ని ఉదవహత్ వహించాడు. ఆకలిత ముక్తి మహౌషధీనాం మోక్షం అనేటువంటి గొప్ప ఔషధాలు కలిగినటువంటి కేదారం పొలాన్ని, కేదారం అంటే పొలం, భూమి, దాన్ని ముక్తిని ఇచ్చేటటువంటి అద్భుతమైన భూమి. ఏమిటది? పరమేశ్వరస్య పాదారవిందం.
పరమేశ్వరుడు యొక్క పాదారవిందం, పాదపద్మం. ఆ పాదపద్మాన్ని భజస్వ, కొలువు, సేవించు. అతఃకిం, అంతకంటే ఏమిటి, అదిగా ఏమైనా ఉంటుందా? దీనికి ఒక ఉపాఖ్యానం ఉంది. మాఘ బహుళ త్రయోదశి నాడు మహాశివరాత్రి. ఆ రోజు స్తంభాకారంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించారు సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు. ఆది కనపట్టలేదు, అంతం కనపట్టలేదు. బ్రహ్మదేవుడు అగ్రభాగం చూస్తా అన్నాడు, విష్ణువు మూలభాగం చూస్తా అన్నాడు. ఆయన హంసవాహనారూఢే వెళ్ళాడు, ఈయన వరాహరూపే వెళ్ళాడు. కనపడలేదు. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్పారు. సుమతే, ఓ మంచి మనస్సు, శివలింగం యొక్క అగ్రభాగాన్ని చూడాలని హంసవాహనుడై పైభాగానికి వెళ్ళాడు బ్రహ్మ. విష్ణువు వరాహరూపాన్ని ధరించి మూలభాగం ఏమిటో చూద్దామని పాతాడానికి వెళ్ళాడు. ఆద్యంతాలు కనిపించలేదు. ఓ మంచి మనస్సా, ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీ భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించి వెళ్ళాడో, ఔషధులను పండించే ఆ భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు, అలాంటి పాదపద్మాన్ని సేవించు. అంతకంటే ఏం కావాలి నీకు? అద్భుతమైన భావన. పాదారవింద భజనం పరమేశ్వరస్య భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీభూదారయే శ్రీ ఇటు పక్కకి రావాలి. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీభూదారయేవ కిమత సుమతే లభస్వ. కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. కేదారం అంటే పొలం, భూమి. భూదారత అంటే భూమిని తవ్వుకుంటూ వెళ్ళటం. శ్రీభూదార అంటే శ్రీదేవి, భూదేవి భార్యలుగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. అది శబ్దాలంకార, శబ్ద చమత్కృతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.